ఇప్పుడు నేను శ్రీ నరసింహ కవచం తెలుగులో మంత్రరూపంగా ఇవ్వబోతున్నాను మరియు దీన్ని పఠించడం వలన కలిగా ప్రయోజనాల గురించి సర్వసంపూర్ణంగా వివరించాను. శ్రీ నరసింహ కవచం తెలుగులో పహ్లాద మహర్షి చెప్పిన పరమ పవిత్రమైన కవచం. ఇది బ్రహ్మాండ పురాణంలో పేర్కొనబడింది. పఠించిన వారిని అన్ని రకాల భయాల నుండి, పాపాల నుండి రక్షించుతుంది. శ్రీ నరసింహ కవచం. శ్రీగణేశాయ నమః. నారద ఉవాచ. ఇంద్రాది దేవతావంద్యం పాప నాశకముత్తమం ఋషిభిర్మునిభిశ్చైవ సద్భిర్యోగాత్మభిన్నుతం పఠిత్వా శృణ్వతాం భక్త్యా త్రిసంధ్యం యః పఠేన్నరః సర్వపాప వినిర్ముక్తో విష్ణులోకం స గచ్చతి. ఓం అస్య శ్రీ నృసింహకవచస్య బ్రహ్మా ఋషః అనుష్టుప్ ఛన్నః. శ్రీ నృసింహో దేవత ఉగ్రం బీజం వజ్రనఖో శక్త్యః తేజోనిధిరితి కీలకం. శ్రీలక్ష్మీ నృసింహ ప్రీత్యర్థం జపే వినియోగః. ధ్యానం. ఓం నరసింహం మహావీరం నృకేసరీం పరాయణం స్తంభోద్భవం శ్రీనివాసం భయానకమనోరమం విజయంతం మహాదేవం నిమిసంహారకాయుతం భక్తానామభయప్రదం సర్వం చక్రాధరం శుభం. కవచం. శ్రీ నృసింహ మే శిరః పాతు లోకరక్షార్థ సంభవ సర్వజ్ఞోపి సదా పాతు లోకానాం గ్రంథి విగ్రహ గ్రాణం పాతు ధ్వజకరః ముఖం లక్ష్మీప్రియః సదా సర్వవిద్యాధిపః పాతు నాసికాం మే సదాశివః జిహ్వాం మే పాతు సర్వజ్ఞః కంఠం పాతు జగత్పత్యః. ఓం నృసింహః పాతు మే హృదయం యోగినాం హృదయసంచరః మధ్యం పాతు హరః పుణ్యః నాభిం మే హాతకాన్నదః బ్రహ్మాండకోటి యుగలే యస్యాస్తిష్టంతి సంశయః ఉరు మే పాతు వాజాంగః జనునీ వేదభాస్కరః జఘాన ధరణిభారం येन పాతాళమాశ్రితం పాదో మే దేవవర్షేః పాతు పాదమహీధృతః సర్వాయుధధరో పాతు శ్రీనృసింహః సదా మమ. ఇతీదం నృసింహకవచం ప్రహ్లాదోద్గీతముత్తమం. త్రిసంధ్యం యః పఠే నిత్యం స పాపైః ప్రచ్యుతో భవేత్. పుత్రవాన్ ధనవాన్ లోకే దీర్ఘాయురుపజాయతే యం యం కామయతే కామం తం తం ప్రాప్నోతి నిశ్చితం పరమేశ్వర్యమవాప్నోతి యజ్ఞయాగఫలం లభేత్. ఇదం కవచమవ్యగ్రో నిత్యం ధారయతే యది స త్రైలోక్యేశ్వరత్వం చ స పావనః స గతభయః యోగీశ్వరైర్దృశ పుణ్యో భూయో భూయో భవేద్ ధ్రువం. ఇది శ్రీ బ్రహ్మాండపురాణే నృసింహకవచం సంపూర్ణం. నరసింహ కవచాన్ని చదవడం వలన కలిగే ప్రయోజనాలు. 1. భయాల నుండి రక్షణ, శత్రు భయం, అపశకునాలు. 2. దుర్ఘటనలు తొలగిపోతాయి. 3. ఆత్మ బలముతో పాటు ధైర్యం కలుగుతుంది. 4. పాపక్షయం, చేసిన పాపాల నివృత్తి. 5. ధన, ఆయుష్షు, సంతానం, ఐశ్వర్యం లభిస్తుంది. 6. ధ్యానం చేసేవారికి అంతర్ముఖత, భగవద్ అనుగ్రహం సిద్ధిస్తుంది. 7. తంత్ర, మంత్ర, దుష్ట శక్తుల ప్రభావం లేకుండా చేస్తుంది. 8. ఇష్టకామ్య ఫలితాలు, ఏ అభీష్టాన్ని కోరినా. 9. నరసింహస్వామి అనుగ్రహిస్తారు. 10. శాంతి మరియు ప్రశాంతత మనసులో ఏర్పడుతుంది. ఎప్పుడూ చదవవచ్చు. ఉదయం పూజ తర్వాత, రాత్రి నిద్రపోయే ముందు, ప్రయాణాలకు ముందు, శత్రు భయం ఉన్నప్పుడు, పౌర్ణమి అమావాస్య రోజుల్లో. నిజంగా ఈ కవచం రోజు మనస్ఫూర్తిగా చదివితే నరసింహస్వామి నిన్ను సర్వదా రక్షిస్తాడు.